ఈ రోజు మనం ఇండియన్ టీమ్ ఫిట్టెస్ట్ క్రికెటర్ గురించి చర్చిస్తే ముందుగా గుర్తొచ్చే పేరు కింగ్ కోహ్లీ. 11 ఏళ్ల క్రితం 2013లో తన కెరీర్లో పీక్లో ఉన్న సమయంలో కింగ్ కోహ్లీ తన స్పీచ్లో ఆ ఏడాది ఐపీఎల్ సీజన్లో డామినేషన్ చెలాయించాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ సమయంలో ఫిట్నెస్ ను నిర్లక్ష్యం చేసినప్పటికీ కోహ్లీకి ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు. ఆ ఐపీఎల్ సీజన్లో అతను రన్స్ స్కోర్ చేయడానికి బాగా కష్టపడ్డాడు. కానీ ఆర్సీబీ జట్టు ఓటమిని ఎదుర్కొంది. కోహ్లీ నిరాశ చెందాడు. దుఃఖంలో ఉన్న కోహ్లీ తన ఇంట్లో షవర్కు వెళ్లే ముందు అద్దంలో అతని బాడీని చూసుకున్నాడు. తనను తాను చూసుకొని ఏడ్చాడు. ఆ క్షణం అతని జీవితాన్ని మార్చేసింది. తర్వాత 10 నెలల్లో కష్టపడి ఫిట్గా మారాడు. అతని కొత్త ఫిట్నెస్ అతని విజయానికి బలంగా మారింది. ఈ నమ్మకం కోహ్లీకి ఇప్పటికీ ప్రియమైనది. ఇంటర్నేషనల్ క్రికెట్లో 26,000 కంటే ఎక్కువ పరుగులు చేయడం కేవలం బౌండరీలు మరియు సిక్సర్ల గురించి మాత్రమే కాదు. 14,000 పరుగుల మార్క్ను అధిగమించాలంటే సింగిల్స్ మరియు డబుల్స్ ను నిలకడగా తీయాలి. అతను 22 గజాల పిచ్లో ఈ పరుగులను స్కోర్ చేస్తూ 280 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ రోజు 35 సంవత్సరాల వయసులో అతని అసాధారణమైన ఫిట్నెస్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులను సాధించేలా చేసింది. ఈ పర్ఫార్మెన్స్ తో కోహ్లీ ఓ మావేరన్ అని రుజువు చేసింది.